నమస్తే. ఏప్రిల్ 10, 2026 ఇవాల్టి టాప్ న్యూస్‌ని ఒకసారి చూద్దాం. లెబనాన్‌తో సాధ్యమైనంత త్వరగా ప్రత్యక్ష చర్చలు జరపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి, సరిహద్దు సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఈ చర్చలు దోహదపడతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్రిక్తతల్ని తగ్గించి ప్రాంతీయ స్థిరత్వాన్ని పెంపొందించే దిశగా ఎటువంటి ముందస్తు షరతులు లేకుండానే చర్చలకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలే 10 నిమిషాల్లో ఎన్నో వందల క్షిపణుల్ని ఇదే లెబనాన్ మీద ఇజ్రాయెల్ వేసింది. అది వేరే విషయం. అమెరికా మరియు ఇరాన్ల మధ్య కుదిరినటువంటి 2 వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతానికి ఒక రకమైన ఒత్తిడికి లోనవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గుండా చమురు రవాణాను పునరుద్ధరించాల్సి ఉండగా ఇరాన్ ఇంకా పూర్తి స్థాయిలో అనుమతించడం లేదని అమెరికా ఆరోపిస్తోంది. ఇరాన్ వాగ్దానాలను ఉల్లంఘిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించగా, ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు చేస్తూ కాల్పుల విరమణను భంగం కలిగిస్తోందని ఇరాన్ ప్రత్యారోపణలు చేస్తోంది. ఈ క్రమంలో సమస్యను పరిష్కరించడానికి పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఇరు దేశాల ప్రతినిధులు చర్చలు జరపనున్నారు. అప్పటి వరకు ఈ ఉద్రిక్తతలు చమురు ధరలపైన, అంతర్జాతీయ మార్కెట్లపైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఇస్లామాబాద్లో జరగబోయే శాంతి చర్చలకు ముందు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసినటువంటి కొన్ని నోటిదోల వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇజ్రాయెల్ను మానవాళికి శాపం అని సంబోధిస్తూ యూరోపియన్ యూదులకు వ్యతిరేకముగా ఆయన చేసిన వివాదాస్పద సోషల్ మీడియా పోస్టుపై ఇజ్రాయెల్ ఘాటుగా రియాక్ట్ అయింది. ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ దీనిని అసహ్యకరమైన వ్యాఖ్యలు అని అభివర్ణించడమే కాకుండా, తటస్థ మధ్యవర్తిగా సోకాల్డ్ ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ విశ్వసనీయత కూడా పోగొట్టుకున్నట్లుగా అయిందని ఎద్దేవా చేసింది. ఈ క్రమంలో అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగింది. ఖవాజా ఆసిఫ్ తన వివాదాస్పద పోస్ట్ను తొలగించాడు. ఈ పరిణామం ప్రస్తుతం జరుగుతున్నటువంటి దౌత్యపరమైన చర్చల మీద ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా ఉంది. అయినా ఈ పాకిస్తాన్ ఒక డమ్మాబుష్ అంతే. మొత్తం ఆడిస్తున్న ఆటంతా అమెరికాది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికాలోని వైట్ హౌస్లో ఇన్సైడర్ ట్రేడింగ్ అంట జరుగుతోంది. అంటే యుద్ధానికి సంబంధించిన కీలకమైన విధానపరమైన నిర్ణయాల్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడానికి కొన్ని గంటల లేదా నిమిషాల ముందే స్టాక్ మార్కెట్లోకి భారీ ఎత్తున లావాదేవీలు జరుగుతున్నట్లుగా గుర్తించారు. ఈ ముందస్తు సమాచారాన్ని ఉపయోగించుకుని కొందరు ట్రేడర్లు కోట్లాది రూపాయల్ని ఆర్జిస్తున్నారు అని నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలు వెలువడక ముందే మార్కెట్ గమనాన్ని పసిగట్టి లాభాలు గడించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అందుకే అది వైట్ హౌస్ కాదు, బ్లాక్ హౌస్ అని పెట్టుకోండి పేరు. నాటో కూటమిలోని యూరోప్ దేశాల నుంచి అమెరికా తన బలగాల్ని ఉపసంహరించుకోవాలని ట్రై చేస్తోందంట. ఇరాన్ వ్యవహారంతో, అలాగే హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిపించేటటువంటి విషయంలో నాటో మిత్ర దేశాలు తగినంత సహకారం అందించటం లేదు అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం, అదే ఏడుస్తూ ఉన్నాడు కదా, ఆ ఏడుపు తర్వాత తీసుకునేటటువంటి నిర్ణయంగా ఇది మనకు కనిపిస్తూ ఉంది. ఉక్రెయిన్ విషయంలో తాము అండగా నిలిచి ఉన్నప్పటికీ కూడా అమెరికాకు అవసరమైనప్పుడు నాటో దేశాలు వెనకడుగు వేస్తున్నాయి అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జర్మనీ, యూకే, ఇటలీ వంటి దేశాల్లో మోహరించిన అమెరికా సైన్యాన్ని వెనక్కి పిలిపించడం ద్వారా ఆ కూటమి నుండి విడిపోవాలని ట్రంప్ గట్టిగా ఆలోచిస్తున్నట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరోప్లో ఏర్పడిన అతిపెద్ద భద్రతా వ్యవస్థకు ఇది పెను ముప్పుగా మారే అవకాశం కూడా ఉంది. అమెరికా, ఇరాన్ మధ్య జరగనున్న శాంతి చర్చల నేపథ్యంలో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 11న జరగనున్నటువంటి ఈ కీలక చర్చల కోసం పాక్ ప్రభుత్వం దేశ రాజధానిని హై అలర్ట్లో ఉంచింది. ముఖ్యంగా ప్రభుత్వ భవనాలు, దౌత్య కార్యాలయాలు ఉన్నటువంటి రెడ్ జోన్ ప్రాంతాన్ని పూర్తిగా సీల్ చేసి భారీగా భద్రతా బలగాల్ని మోహరించింది. ఈ చర్చల కోసం ఇరు దేశాల ప్రతినిధులు ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకుంటున్న తరుణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రహదారులపై నిఘాను పెంచడంతో పాటుగా జనసంచారాన్ని పరిమితం చేశారు. తమ మధ్యవర్తిత్వంతోనే, ఇది మనం నమ్మాలి, 2 వారాల కాల్పుల విరమణ సాధ్యమైందని భావిస్తున్న పాకిస్తాన్ ఈ చర్చలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హార్మూజ్ జలసంధిలో తమ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ భారీ సంఖ్యలో సముద్రపు గనులను అమర్చినట్లుగా ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఆ ప్రాంతంలో నౌకాయానాన్ని తిరిగి ప్రారంభించాలని భావిస్తున్న దేశాలకు హెచ్చరికగా ఆ గనులు ఎక్కడెక్కడున్నాయో తెలిపే మ్యాప్ను కూడా విడుదల చేసింది. తాము సూచించిన మార్గం గుండా కాకుండా, అంటే లారక్ దీవికి సమీపంలో కాకుండా
వేరే దారిలో వెళ్తే ఆ గనులు పేలిపోతాయి, మాకు సంబంధం లేదని ఇరాన్ హెచ్చరిస్తోంది. అమెరికాపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే ఇరాన్ ఈ మ్యాప్ను బయట పెట్టినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో భారత నావికులు అప్రమత్తంగా ఉండాలని మన కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ యుద్ధంలో 32 గంటల పాటు తాత్కాలిక కాల్పుల విరమణను ప్రకటించారు. ఆర్థోడాక్స్ ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ఏప్రిల్ 11 అర్ధరాత్రి నుండి ఏప్రిల్ 13 ఉదయం వరకు యుద్ధాన్ని నిలిపివేయాలని ఆయన రష్యా దళాల్ని ఆదేశించారు. రష్యా ఆర్థోడాక్స్ చర్చి అధిపతి పాట్రియార్క్ కిరిల్ విజ్ఞప్తి మేరకు మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. అయితే గతంలో కూడా ఇటువంటి కాల్పుల విరమణలు ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో దాడులు కొనసాగిన సందర్భాలు ఉన్నాయని, ఈ తాత్కాలిక విరామం యుద్ధంపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలని నిపుణులు అంటున్నారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన నివాసంలో భారీగా నగదు పట్టుబడిన వ్యవహారం, దీనిపై లోక్సభలో ప్రారంభమైన అభిశంసన ప్రక్రియ, ఇవి జరుగుతున్నటువంటి క్రమంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంకో ఆప్షన్ ఏముంది మరి? సో తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి పంపిస్తూ తీవ్ర మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. మరి అవినీతి చేసినప్పుడులే. మరి గతంలో ఢిల్లీ హైకోర్టులో ఉండగా జరిగినటువంటి ఈ నగదు రికవరీ ఘటనపై సుప్రీంకోర్టు అంతర్గత విచారణ జరిపి ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజీనామా చేయడంతో పార్లమెంట్లో కొనసాగుతున్న ఈ అభిశంసన ప్రక్రియ కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. అస్సాం పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్కు సంబంధించి కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టు ఊరటనిచ్చింది. ఇటీవల ఈయన గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలకు నిరసనగా అస్సాంలో నమోదైనటువంటి కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు వారం రోజుల పాటు ట్రాన్సిట్ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ గడువులోగా ఆయన సంబంధిత కోర్టును ఆశ్రయించి రెగ్యులర్ బెయిల్ తీసుకోవచ్చని కూడా న్యాయస్థానం సూచించింది. రాజకీయ విమర్శలు వ్యక్తిగత దూషణలుగా మారకూడదని అభిప్రాయపడుతూనే ఆయనకు రక్షణ కల్పిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయాగ్రాజ్లో ఇర్ఫాన్ గడ్డి అనే వ్యక్తి హత్య కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ హత్య వెనుక గ్యాంగ్స్టర్లు అతిక్ అహ్మద్ అలాగే అష్రఫ్ అహ్మద్ల అనుచరుల హస్తం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేవలం 100 గజాల స్థలానికి సంబంధించిన వివాదమే ఈ దారుణ హత్యకు కారణమని తెలుస్తోంది. నిందితులు ఇర్ఫాన్పై కాల్పులు జరిపి ఆపై కత్తులతో దాడి చేసి పరారయ్యారు. గతంలో అతీక్ అహ్మద్ ముఠాలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా ప్రాథమిక సమాచారం. ప్రస్తుతం పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్ నగరంలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియాంక పురోహిత్ అనే ఒక మహిళ తన భర్త దేవకృష్ణ పురోహిత్ తనకంటే తక్కువ అందంగా ఉన్నాడని, ముఖ్యంగా నల్లగా ఉన్నాడని భావించి అతడిని హతమార్చడానికి తన ప్రియుడు మరియు ఒక కిరాయి హంతకుడితో కలిసి కుట్ర పన్నింది. నువ్వు నల్లగా ఉన్నావు, నాతో ఉండటానికి నీకు అర్హత లేదు అని భర్తను తరచుగా వేధించే ప్రియాంక అతన్ని అడ్డు తొలగించుకోవడానికి పక్క పథకం వేసింది. ఈ క్రమంలో నిందితులు దేవకృష్ణను దారుణంగా హత్య చేయగా పోలీసులు కేసు దర్యాప్తు చేసి నిందితురాలైన భార్యతో పాటుగా ఆమె ప్రియుడు కిరాయి హంతకుడిని అరెస్టు చేశారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ విషయాన్ని ఛేదించారు. హత్య చేసే అంత తెగింపు ఉన్నప్పుడు తాళి కట్టేటప్పుడే ఆయన నల్లగా ఉన్నాడు కదా, అప్పుడు కళ్ళు కనిపిస్తున్నాయి కదా, అప్పుడే ధైర్యం చేసి నాకు ఈ పెళ్లి వద్దు అని ఆపేసి ఉండాల్సింది కదా, ఒక ప్రాణం బ్రతుకుండేది. హైదరాబాద్కు చెందిన సయీదా బేగం అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ను ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల ద్వారా ఒసామా బిన్ లాడెన్, జాకిర్ నాయక్ వంటి వారి ప్రసంగాలను షేర్ చేస్తూ యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలాగా టెర్రర్ మాడ్యూల్ని నడుపుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఐసిస్, అల్ఖైదా వంటి సంస్థలకు మద్దతుగా కంటెంట్ను ప్రసారం చేస్తూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ నెట్వర్క్లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నారు. మరి లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఇలాంటి వార్తల మీద ఒక కథనం లాంటిది ఇవ్వచ్చు కదా, ఎవరు? భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్లో భాగంగా నిర్వహించినటువంటి 2వ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ దీన్ని విజయవంతంగా పూర్తి చేసింది. వ్యోమగాములను తిరిగి భూమికి చేర్చే సమయంలో క్రూ మాడ్యూల్ వేగాన్ని తగ్గించడానికి ఉపయోగించే పారాచూట్ వ్యవస్థ పనితీరుని పరీక్షించడానికి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. భారత వైమానిక దళానికి చెందినటువంటి హెలికాప్టర్ ద్వారా ఈ క్రూ మాడ్యూల్ ప్రతిరూపాన్ని గాల్లోకి తీసుకువెళ్లి నిర్ణీత ఎత్తు నుంచి వదిలివేయగా పారాచూట్లు సక్రమంగా విచ్చుకొని మాడ్యూల్ సురక్షితంగా భూమిపై దిగింది. గగన్యాన్ మిషన్ ద్వారా భారతీయులను అంతరిక్షానికి పంపేటటువంటి ప్రక్రియలో ఈ విజయం మరొక కీలక మైలురాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న టాప్ న్యూస్. మరిన్ని వార్తలు, విశ్లేషణలు, ఇతర ముఖ్యమైనటువంటి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. జై హింద్, జై భారత్.